హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే మామిడికాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. 2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 మామిడికాయ, ఎల్లుల్లిపాయలని ఇలా ఒప్పలు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు వేసి రోట్లో బాగా దంచండి. ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు ఇలా కొంచెం మెరిగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసి దంచండి. మరీ ఎక్కువ జోరుగా దంచద్దండి. మామిడికాయ చట్నీ కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా దంచిన తర్వాత రోట్లో నుంచి ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోండి. మీకు పచ్చిగానే తినాలనిపిస్తే మామిడికాయ పచ్చడిని ఇలాగనే రోట్లో దంచుకున్న వెంటనే తినచ్చండి. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక గోళం తీసుకొని కొంచెం నూనె వేసి తిరువాత గింజలు వేసిన తర్వాత కొద్దిగా తిరువాత గింజలు చిట్పట్లాడే వరకు ఉంచిన తర్వాత ముందుగా మనం దంచుకున్న మామిడికాయ కారాన్ని వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాలి. మామిడికాయ కొంచెం ఇలా మగ్గిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి రెసిపీ రెడీ. సరే అయితే ఫ్రెండ్స్, మరి ఉంటాను. ఇది ఇవాల్టి వీడియో అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.